హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రాయలసీమ కుర్రోడిని. సో ఈరోజు మళ్ళీ ఈ ప్లేస్ను మనం వదిలేసి ఇంకో ప్లేస్కి వెళ్ళాల్సిన సమయం వచ్చిందండి. సో ఈరోజు మనం వెళ్ళబోతున్నాము ఫ్రాన్స్కి అనమాట. సో మన తట్టా బుట్ట బ్యాగులు అన్నీ సర్దేసుకొని బస్ స్టాండ్కి వచ్చి కూర్చున్నాను అనమాట. సో ఇక్కడి నుంచి ఒక లియోన్ అనేసి అక్కడికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్తే మన మెయిన్ బస్సు వస్తుందన్నమాట. సో ఇది నార్మల్ బస్సులు కాబట్టి విలేజ్ బస్సులు ఉంటాయన్నమాట. సో ఎండ పెడుతుంది బాగా, అందుకోసము కళ్ళద్దాలు తీయాలంటే ఇబ్బందిగా ఉందన్నమాట. సో మొత్తానికైతే మన బస్సు వచ్చేసిందనమాట. సో ఇది వచ్చేసి మన రెడ్ ఎక్స్ప్రెస్ లాగా ఆల్సా బస్ అనమాట. పోర్చుగల్లో వచ్చేసి రెడ్ ఎక్స్ప్రెస్ ఫేమస్, ఎక్కడికైనా అవి మాత్రమే దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ స్పెయిన్లో వచ్చేసి ఆల్సా అనమాట. సో ఆల్సా అనేది ఒక యాప్ కూడా ఉంటుంది. యాప్లో ఉంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏం కథ అనేది అన్ని టైమింగ్స్ మొత్తం చూపిస్తుంది. సేమ్ టైం ప్రైస్ కూడా తెలుసుకోవచ్చు. మొత్తం టికెట్ కూడా అక్కడే ఉంటుందన్నమాట. మనం బుక్ చేయాలంటే బుక్ చేసుకోవచ్చు, ప్రైస్ తెలుసుకోవాలంటే ప్రైస్ తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మేమున్న విలేజ్ అనమాట. సో చిన్న విలేజ్, పర్లేదు. దాదాపు ఒక 20 కిలోమీటర్ల వరకు అక్కడ ఒకటి హౌస్లు ఉన్నాయన్నమాట, చిన్న చిన్న ఊర్లు అనమాట. సో మనకైతే ఎలా ఉంటుందో ఒక టౌన్ నుంచి విలేజ్కి వెళ్ళినప్పుడు సో అలా అనమాట. ఇది ఇక్కడ నుంచి లియోన్ వచ్చేసి ఒక 30 కిలోమీటర్స్ అలా ఉంటుందన్నమాట. లియోన్ అనేది పెద్ద సిటీ, ఎయిర్పోర్టు అంతా ఉందన్నమాట. సో మొత్తానికైతే ఇదే అనమాట మన లియోన్ బస్ స్టాండు. ఇది పెద్ద బస్ స్టాండ్ అనమాట. అన్ని ఊర్లకు ఇక్కడి నుంచి వెళ్తాయన్నమాట. సేమ్ టైము ఇంటర్నేషనల్ బస్సులు కూడా, అంటే ఫ్లిక్స్ బస్ అనేది మొత్తం షెంజన్ మొత్తం తిరుగుతుంది అది. సో ఆ బస్సు కూడా ఇక్కడికి వస్తుందన్నమాట. చూద్దాం మరి మన బస్సు ఎన్ని గంటలకు వస్తుందో ఏం కథో అనేది. సో మామూలుగా అయితే ఒక 1 అవర్ లే ఓవర్ ఉండింది ఇక్కడ నాకు. సో 1 అవర్ లే ఓవర్ కాస్త అది దాటిపోయి మళ్ళీ ఒక 2 అవర్స్ పడిందనమాట. సో మొత్తం వచ్చేసి 3 అవర్స్ వెయిట్ చేసినాను అనమాట ఈ బస్ స్టాండ్లో. 3 అవర్స్ వెయిట్ చేస్తే అప్పుడు బస్సు వచ్చిందనమాట. సో ఈ బస్సు పట్టుకొని ఇంకో బస్సు పట్టుకోవాలి, క్యాచ్. సో అది వచ్చేసి ఇంటర్నేషనల్ హబ్ అన్నమాట. సో అక్కడి నుంచి మళ్ళీ షిఫ్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి అక్కడికి ఒక 1 అవర్ అట్లా ఉంటుందన్నమాట మన జర్నీ. 1 అవర్ 10 మినిట్స్. చూద్దాం మరి బస్సు వెళ్ళిన తర్వాత ఆ బస్సు ఉంటుందో లేదో. చూడండి ఒకసారి మన సిటీ ఎలా ఉందనేసి. ఇది మొత్తం లియోన్ సిటీ అనమాట. సో ఇది వచ్చేసి ఫుట్బాల్ ప్లే గ్రౌండ్. సో మ్యాక్సిమం యూరోప్లో ఎక్కువ ఫుట్బాల్ స్టేడియంలే ఉంటాయి, వేరే టైం పెద్దగా ఉండవు అనమాట. చూడండి ఇది మొత్తం వచ్చేసి ఊరుబేట శ్మశానము. సో ముందు ఉండింది అనుకుంటా రన్నింగ్లో, ఇప్పుడు రన్నింగ్లో లేదేమో. మొత్తము ఇవి ఉంటాయి కదా సమాధులన్నీ, అవన్నీ కూల్చేసాను అనమాట. సో తర్వాత ఏం చేయబోతున్నారో ఏంటో మరి మనకైతే తెలియదు. సో మొత్తము వాతావరణం అయితే చాలా బాగుందండి. మొత్తం చాలా అంటే చాలా వ్యవసాయ భూమి ఉంది ఇక్కడ స్పెయిన్లో కూడా. సో చూడండి ఎంత ఉందో, మొత్తం అంతా గ్రాస్కి వదిలేసినారు. సో మరి ఇప్పుడు అన్సీజన్ కాబట్టి వదిలేసినారు. మరి ఇక్కడ ఏమన్నా పంటలు చేస్తారో చేయరో మనకైతే ఐడియా లేదు. కానీ చూడనికి మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అంత చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. స్పెయిన్ కూడా మంచి వ్యవసాయ భూములు ఉన్నాయన్నమాట. అంటే ఇంకొక ఏరియాకి వెళ్తే కనుక అవి ఫ్రూట్స్ అవి కూడా ఉంటాయి. ఈ ఏరియాలో అయితే నాకు ఇంకా కనపడలేదు. సో ఇదే అనమాట ఇంటర్నేషనల్ హబ్. సో ఇక్కడ నుంచి కనెక్టింగ్ అనమాట. చూసారా ఇవన్నీ మొత్తం ఫ్లిక్స్ బస్సులే అనమాట. సో మొత్తానికి ఏంటంటే ఇక్కడ మళ్ళీ అక్కడ 1 అవర్ లే ఓవర్ ఉండే, ఇక్కడ 2 అవర్స్ ఉండే. సో మొత్తానికి మన కోసం అయితే బస్సు వెయిట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం ప్యారిస్ బస్సు నేరుగా పట్టుకోవాలి. సో మధ్యలో వచ్చేసి ఈ విధంగా బ్రేక్ ఇచ్చాడనమాట, ఒక రెస్టారెంట్ దగ్గర ఆపాడు. సో అక్కడ ఏమవుతుందంటే ఏమైనా తినాలనుకుంటే తినచ్చు, సేమ్ టైము వాష్రూమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో బస్సు లోపల కూడా ఉంటుందిలేండి, ఎమర్జెన్సీకి కానీ నార్మల్గా యూజ్ చేసుకోవడానికి కానీ అదొకటి ఉంది బా. నేను ఎప్పుడూ అనుకునేది అది, రైళ్ళల్లో కన్నా బస్సులలో కూడా సౌకర్యం ఉండాలంటే టాయిలెట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో అది వెరీ ఇంపార్టెంట్, టాయిలెట్స్ అనేది. మధ్యలో ఈ విధంగా డీజిల్ బంక్ వచ్చామన్నమాట. సో ఇది ఎందుకు ఆశ్చర్యం ఏముంది, డీజిల్ బంక్లో డీజిలే పడతారు కదా అంటే, ఇది చూడండి డీజిల్ ఈ పక్క పడుతున్నాడు కానీ మీటర్ ఆ పక్క కూడా తిరుగుతుంది అనమాట. చూడు ఇది వచ్చేసి 2 సైడ్స్ ఉంటాయన్నమాట. ఈ సైడ్ డీజిల్ పట్టినా అక్కడ కూడా రీడింగ్ తిరుగుతుంది, అక్కడ డీజిల్ పట్టినా ఇక్కడ కూడా రీడింగ్ తిరుగుతుంది అనమాట. సో యాడ్ బ్లూ అంటారు కదా, సో యాడ్ బ్లూ అనేది ఒక సైడ్ ఫిల్లింగ్ చేస్తున్నాడు అనమాట. ఒక సైడ్ డీజిల్ పడుతున్నాడు, ఇంకో సైడ్ వచ్చేసి యాడ్ బ్లూ చేస్తున్నాడు అనమాట. సో రెండు కలిసి ఒకే దానికి వస్తాయి, మనం బిల్లు పే చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇది డే 2 అనమాట. సో డే 2 స్టార్ట్ అయిపోయింది. సో ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే నాకు తెలిసి ఒక 8-9 అయింది టైము. ఈ టైంలో వచ్చేసి సేమ్ ప్లేస్ అనమాట, అంటే రెస్టారెంట్ దగ్గర ఆపాడు. సో ఇక్కడ ఏంటంటే పార్కింగ్ అనమాట. వెనకాల చూసుకుంటే
ఈ ట్రక్కులు అన్నీ ఉన్నాయన్నమాట. సో ట్రక్ డ్రైవర్ల లైఫ్ కూడా బాగుంటుంది. ఫ్యూచర్లో మనం దాన్ని ప్లాన్ చేస్తున్నాం ట్రక్ డ్రైవర్ గురించి. కొంచెం టైం ఇవ్వండి, దాని డీటెయిల్స్ కూడా మొత్తం మీకు చెప్తాను. అసలు ట్రక్ డ్రైవర్ అంటే ఎలా ఉంటుంది, ఏం కథ అనేది కూడా ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే ఎవ్రీ 4.5 అవర్కి ఒకసారి ఆపాలన్నమాట, బ్రేక్ టైం ఉంటుంది. అలాగనే 9 అవర్స్కి మించి ఎక్కువ డ్రైవ్ చేయకూడదు అనమాట. ఇంకా మన జర్నీ వచ్చేసి దాదాపు 18 అవర్స్ అనమాట. సో మన బస్ జర్నీ కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో స్పెయిన్ అంటే లియోన్ నుంచి స్పెయిన్ అనేది అనమాట, స్పెయిన్లో ఉండే ఒక భాగము. అక్కడ నుంచి మన ఫ్రాన్స్కి రావాలంటే బార్డర్ అనమాట, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సో ఇంకా చెక్కింగ్లు ఎలా ఉంటాయంటే బార్డర్ కాబట్టి ఖచ్చితంగా చెక్ చేస్తారండి. మన దగ్గర వ్యాలిడిటీ వీసా అనేది ఉండాలి. ఒక్కోసారి లేని పక్షంలో కొంతమందిని అయితే వదిలేస్తున్నారు, మరీ స్ట్రిక్ట్గా అయితే ఏం లేదనమాట. సో ఇంకొకసారి ఏమన్నా చేయొచ్చేమో, మరి నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు, మనకైతే ఇబ్బంది రాలేదు కాబట్టి. సో చూశారు కదా, ఎక్కడ చూసినా వ్యవసాయ భూములే ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి మొత్తం గ్రాస్కే వాడేటట్టున్నారు. సో మళ్ళీ ఇంకొక ఏరియాలోకి వెళ్తే ఆ ఫ్రూట్స్ బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, సో వింటర్లో వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుందన్నమాట. సో వాటికి పోర్చుగల్ ట్యాక్స్ వేసి కూడా, అంటే సేమ్ కాంట్రాక్ట్ మీద కూడా స్పెయిన్కి తీసుకెళ్తారు. దాదాపు ఒక 7, 8, 9, 10 కూడా ఇస్తారనమాట గంటకి యూరోలు అనమాట. సో అంత కూడా ఇస్తారనమాట. సో ట్యాక్స్ పే చేసి కూడా విత్ ఇల్లీగల్ కాదు. సో అది కొంచెము మనము ఏజెన్సీల ద్వారా కానీ, లేదంటే ఎవరి దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు సర్కిల్. ఇప్పుడు మనం ఎలాగైతే స్పెయిన్కి వచ్చామో, సో ఒక ఫ్రెండ్ ద్వారా వచ్చామన్నమాట. సో అట్లా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత సర్కిల్ అనేది ఏర్పడినాక ఆటోమేటిక్గా మీకు అవకాశాలు అనేవి ఆటోమేటిక్గా తెలుస్తుంటాయి అన్నమాట. సో దానికోసం కొంచెం టైం పడుతుంది. సేమ్ టైము మీకు ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడాలి. వాళ్ళు కూడా మంచోళ్ళు ఉండాలి, మోసం చేసే వాళ్ళు కాకోకుండా. సో అదనమాట. సో చూశారు కదా, ఇది వచ్చేసి డిస్నీ ఐలాండ్. సో ఎప్పుడన్నా యూట్యూబ్లో చూడడమే, మనం ఇదైతే ఫస్ట్ టైం చూడడము, లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో వీలైతే ఫ్యూచర్లో మనం కూడా లోపల వచ్చేసి లాగిన్ చేద్దాము టైం దొరికినప్పుడు. సో మీరు ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వీడియోస్కి, ఓన్లీ జాబులే కాకుండా టూరిస్ట్ వీడియోలు కూడా మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా ముందుకు వెళ్దాం అనమాట. సో మొత్తానికైతే ఇదే మన బెర్సీ బస్ స్టాండ్ అనమాట. సో నాకు తెలిసి చాలా కనెక్టింగ్ బస్సులన్నీ ఇక్కడే చేంజ్ అవుతారనమాట. మనం వచ్చిన కొత్తల్లో ఇక్కడికే వచ్చేవాడిని. సో ఏది మన ఫ్రాన్స్ వీసా కాబట్టి, దాని తర్వాత ఇది థర్డ్ టైం ఇక్కడికి రావడము. సో మళ్ళీ కూడా రావాల్సి ఉంటుందేమో, మన షెడ్యూల్లో ఉన్నాం కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది నెక్స్ట్ ముందు తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేస్తారని ఆశిస్తూ, మీరు రాయలసీమ కుర్రోడు. జై హింద్.